మిగిలిన వాళ్ళు భయపడి ఆ డోర్ ఓపెన్ చేస్తారు. వెంటనే ఆ ఆఫీసర్ సైనికులతో వాళ్ళందరినీ కాల్చి చంపేయమని చెప్తాడు. ఇంకా ఆ సైనికులు అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తారు. అదంతా చూసిన మియా భయపడిపోయి సైలెంట్ గా ఆ పైనే పడుకుని ఉండిపోతుంది. తరువాత ఆ కంటైనర్ డోర్ ని క్లోజ్ చేసి ఆ ట్రక్ ని పంపించేస్తారు. తరువాత మియా అక్కడ జరిగిందంతా వాయిస్ నోట్ లో తన భర్తకు పంపిస్తుంది. ఆ తరువాత కొద్దిసేపటికి మియా ఉన్న కంటైనర్ ని కార్గో షిప్ లోకి ఎక్కిస్తారు. మియా తను కార్గో షిప్ దగ్గరికి వచ్చేశాను అని తెలుసుకున్న వెంటనే తన భర్తకు ఫోన్ చేద్దామని ట్రై చేస్తుంది. కానీ అవ్వలేకపోతుంది. మియా కొద్దిసేపటికి రెస్ట్ తీసుకుని అలా నిద్రలోకి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే మియా నిద్రలేచేసరికి ఆ కంటైనర్ అంతా గందరగోళంగా ఉంటుంది. ఆ కంటైనర్ కి ఉన్న కన్నాల్లోంచి చూస్తే షిప్ సముద్రంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. బయట పెద్ద తుఫానులో ఆ షిప్ చిక్కుకొని సముద్రమంతా గందరగోళంగా ఉంటుంది. ఆ సముద్రంలోని అలల తాకిడికి మియా ఉన్న కంటైనర్ అంతా బాగా ఎక్కువ కుదుపులతో ఊగుతూ ఉంటుంది. తనని విడిపించమని ఎంత గట్టిగా అరిచినా కూడా అక్కడ ఎవరికీ వినిపించదు.